వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పమనండి. అలాగే ఇక్కడ ఒక రైతుల విషయానికి వస్తే మరి రైతు సంస్థలను నిర్వీర్యం చేసేసి తీసేసి ఆత్మహత్యలకు అప్పులకు రైతులను గురి చేసిన ఆ రైతులకు సమాధానం చెప్పమనండి. అలాగే తనని పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ చేసిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన డబ్బును తిరిగి వాళ్ళకి ఇవ్వమనండి. మన తెలుగుదేశం కార్యకర్తలు సర్పంచులు గిరిపంచులు అందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో పనులు చేపట్టారు అప్పుడు చేసి. ఆ డబ్బులన్నీ తిరిగి ఇవ్వమనండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది డబ్బు ఇవ్వమని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్లారు. అది వీళ్ళు కోర్టుకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కాల. ప్రభుత్వం డబ్బు ఇస్తే దాన్ని తిరిగి దేనికి ఖర్చు పెట్టారో ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే కోర్టుకు వెళ్ళడం ఇదంతా చాలా వింతగా లేదు. అలాగే మన 3 రాజధానులు అని కాలం వెళ్ళబుచ్చుకుని మొదటి 3 ఏళ్లు దాంతో నవరత్నాలు అని మీ ముందుకు తీసుకొచ్చాడు. ఎంత అప్పు చేశాడు? 20,000 లక్షల కోట్ల రూపాయలు. 20 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మీరేమో భ్రమలో పడి చాలా మంది ముఖ్యంగా మహిళలకు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవనం నాస్తి, వినాశ్రియం సృష్టి రేవ నాస్తి. ఏ కుటుంబాన్ని అయినా నడపాలన్నా అది మహిళే. అటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ డ్వాక్రా సంఘాలతో ఈ పొదుపు విప్లవం మొదలు పెట్టారు మీకోసమని. ఆనాడు రైతు బజార్లు మొదలు పెట్టారు రైతుల కోసం. మరి ఈనాడు మీకు ఇస్తుంది ఎంత? కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్నాడా? ఎంతమందికి ఇస్తున్నాడు? ఒక్కరికి ఇస్తున్నాడు. మిగతా దాని అంతటికి అయ్యేదంతా 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు, 10,000 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతున్నట్టు ఒక్కసారి ఆలోచించండి మీరంతా. ఇవాళ అన్ని కార్పొరేషన్లు ఏదైతే బీసీ ఉందో, ఎస్సీ ఉందో, మైనారిటీస్ కార్పొరేషన్ మొత్తం అన్ని కూడా నిర్వీర్యం చేసేసి ఆ డబ్బులన్నీ కూడా మళ్లించేసి ఇవాళ అతని మాయలకి మోసాలకి మీరు లోబడకండి. మీరు తెలుసుకోవాల్సింది అతని అరాచకత్వానికి, అతని